మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం అంటే నాది మెయింటెనెన్స్ కేసు అనేది కోర్టులో పెట్టాం మేడం మేము. అయితే అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందని లోన్స్ అనేది ఫుల్ గా వాడేసి మినిమం బ్యాలెన్స్ చూపిస్తున్నారు. ఓకే, దాని వల్ల మాకు మెయింటెనెన్స్ తగ్గుతుందా లేకపోతే ఏంటి అనేది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఇవ్వట్లేదమ్మా మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ అనేది ఇంటర్ మెయింటెనెన్స్ అని వస్తుందండి. ఇంటర్ మెయింటెనెన్స్ 8,000 వస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ మెయింటెనెన్స్ ప్రొసీడింగ్ లో ఉంది మేడం. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఒక బాబు ఉన్నాడు మేడం. బాబు ఎక్కడున్నాడు? నా దగ్గరే ఉన్నాడు మేడం. ఓకే, ఇప్పుడు 8,000 తీసుకుంటున్నారు ప్రెసెంట్ అయితే? తీసుకుంటున్నాం మేడం. మెయిన్ మెయింటెనెన్స్ లో ఏంటంటే నేను ఇవ్వలేను, నాకు ఇన్ని లోన్స్ ఇదంతా ఉంది అని చెప్తున్నారు మేడం వాళ్ళు. దాని వల్ల మెయిన్ మెయింటెనెన్స్ ఏమైనా తక్కువ వస్తుందా లేకపోతే ఏంటి అనేది కనుక్కోవడానికి మేడం. గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు కదా? అవును మేడం. ఓకే, జడ్జి గారు. అంటే అమ్మా మీకు మ్యారేజ్ ఎన్నాళ్ళు అయిందమ్మా? మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. ఎప్పటి నుంచి విడిగా ఉంటున్నారు మీరు? మేము ఒక 3 years బ్యాక్ వాళ్ళు కొట్టేసి ఇంట్లో పంపించేశారు మేడం. ఓకే అమ్మా. అప్పుడు కాపురానికి తీసుకెళ్ళమంటే లేదు నేను తీసుకెళ్ళమని చెప్పారు. అమ్మా మెయింటెనెన్స్ కేసు వేశారు మేడం. ఓకే అమ్మా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్సే వస్తుంది. ఎందుకంటే ఆయన శాలరీ ఎంత ఉందో జడ్జి గారు చూస్తారు. అలాగే ఆయన లోన్స్ ఉన్నాయంటున్నారు కదా, దానికి సంబంధం ఉండదు. బికాజ్ మీకు కావాల్సినంత మీరు మెయింటైన్ చేసుకోగలిగినంత అమౌంట్ మీకు ఖచ్చితంగా ఇస్తారండి మెయింటెనెన్స్. అవి పరిశీలించి కోర్టు వారు 2 పక్షాల వారు ఎవిడెన్స్ తీసుకుంటారు ముందు. అంటే మీరు ఏ పని చేయట్లేదు, సో మీరు ఖాళీగానే ఉంటున్నారు, కానీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి జీతము ఆయన శాలరీ ఎంత వస్తుంది అవన్నీ కూడా అసెస్ చేసి మీకు మంచి అమౌంటే వస్తుందండి. దానికి తగ్గట్టే మీకు వస్తుంది. మీరు ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియో, ఇప్పుడున్న ప్రెసెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. దాన్ని మీరేమీ భయపడక్కర్లేదు. ఓకే మేడం. మేడం ఇంకో చిన్న డౌట్ మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లో ఉండి మాకు మినిమం మెయింటెనెన్స్ ఇప్పుడు 8,000 తోటి మేము వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతోనే ఉండడానికి ఏదైనా ఆపర్చునిటీ ఉందా మేడం? ఉంటుందమ్మా. యాక్చువల్గా రైట్ టు సపరేట్ రెసిడెన్స్ అని కూడా మీరు సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మీరు వేసుకోవచ్చమ్మా. అంటే సపరేట్ రెసిడెంట్ అంటే మీకు రెంట్గా ఉండి కూడా ఆ రెంట్ అమౌంట్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. అది కాకుండా మీరు అదే ఇంట్లో ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చమ్మా. ఎలా అంటే సపరేట్ అదే ఇంట్లో మీరు ఒక రూమ్ కూడా అడిగి తీసుకుని అందులో ఉండొచ్చు. అందులో డీవీసీలో అందులో ముఖ్యమైన ప్రొవిజన్ ఉంటాయి. డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదమ్మా, దాంట్లో ముఖ్యంగా సపరేట్ రెసిడెంట్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ హిందూ మెయింటెనెన్స్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కూడా మీరు అడగచ్చు. ఓకే మేడం. అంటే వాళ్ళలోనే ఉండి ఒక 8,000 మినిమం మెయింటెనెన్స్, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చూడరు మేడం, కాబట్టి మా ఖర్చులు మేము పెట్టుకుంటూ ఆ ఇంట్లో ఉండడానికి అవుతుంది కదా మేడం. అడగచ్చమ్మా, మీరు అడగచ్చు, తప్పకుండా అడగచ్చు. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ మెయిన్ దాంట్లోనే మేము ఈ క్వశ్చన్ అనేది రేజ్ చేయొచ్చా మేడం? లేదమ్మా, మీరు సెక్షన్ ఆఫ్ లా చేంజ్ చేసుకోవాలి. అంటే రైట్ టు సపరేట్ రెసిడెంట్ అన్నా, లేకపోతే అక్కడ రెసిడెంట్ అక్కడే ఉండాలని కూడా అడగచ్చు. సపరేట్గా అప్లికేషన్ వేసుకోవాల్సి ఉంటుంది.